గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ముత్యాల పందిరి వాహనంలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ అర్చకులు రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్ర వర్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ముత్యాల పందిరి వాహనం చూసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవం ఎదుట నిర్వహించిన కోలాటం, విచిత్ర వేషధారణలు, అలాగే కేరళ డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్న ముత్యాల పందిరి వాహన విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. జయ నారసమ్మ, జయ జయ నారసమ్మ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో వైభవంగా మన అందరం కలిసి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు స్వామివారు ఉదయం పూట ముత్యప పందిరి వాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు మనకి. అటువంటి ముత్య పందిరి వాహనం మీద స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే ముత్యము ఎంత పవిత్రంగా తెల్లగా ఎటువంటి మచ్చ లేకుండా ఉంటుందో అదేవిధంగా మన యొక్క మనసు కానీ మన యొక్క తేజస్సు కానీ అంత కాంతివంతంగా అంత మచ్చలేనటువంటి జీవితాన్ని మనం కలుపుతామని చెప్పేసి స్వామి యొక్క మంగళాశాసనాలు అందరికీ కూడా. కావున ఇటువంటి మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని యొక్క ముత్యప పందిరి వాహనంలో దర్శన భాగ్యం చేసుకొని మనము మన కుటుంబం అందరం కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఎటువంటి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో మనమందరము కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పేసి అందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు. ఈరోజు శ్రీ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి ముత్యపు పందిరి వాహనం పైన వివరిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామివారు ముత్యపు పందిరి వాహనం వివరిస్తూ ఈరోజు కైంకర్యపరులుగా విజయవాడ వాస్తవ్యులు శ్రీ అంగా ఉపేంద్ర వర్మ గారు కైంకర్యం చాలా గొప్పగా చాలా విశేషంగా జరుగుతున్నది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మరి వర్మ గారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వృత్తాభివృద్ధి కూడా మంచి తోడ్పడాలని ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు కోరుకుంటూ జై నరసింహ. జై నారసింహ, జై జై నారసింహ. మంగళాద్రి క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు విజయవాడ వాస్తవ్యులైనటువంటి వర్మ గారు
ముత్యాల పందిరి వాహనానికి కైంకర్యపరులుగా వారు ఉన్నారు. మరి వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని మరి అలాగే వర్మ గారు మరి గతంలో కూడా చూస్తే మరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ముత్యాల వాహనాన్ని కానివ్వండి, ముత్యాల పందిరి యొక్క ఉత్సవాలను కానీ ఎంతో బ్రహ్మాండంగా కూడా నిర్వహించి మరి ఆధ్యాత్మికంలో మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మరి గుర్తింపు తీసుకొచ్చిన వర్మ గారికి కూడా మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్లో కూడా మరి వారి పేరు నమోదు చేసుకోవడం, మరి వారికి ఇటీవలే కూడా మరి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ నుంచి కూడా వారికి రికార్డ్ సర్టిఫికేట్ కూడా అందజేయడం కూడా జరిగింది. మరి ఎందుకంటే ఆధ్యాత్మికంగా మరి వర్మ గారు మరి భారతదేశంలో మరి ఉన్నటువంటి ముఖ్యమైన క్షేత్రాలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలన్నింటిలో కూడా మరి ముఖ్యంగా మంగళగిరిలో నిజంగా మరి వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా మంగళగిరి పుర ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి మరి ఉత్సవాలన్నింటిలో కూడా ప్రజలందరికీ కూడా కనువిందుగా మరి స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా అందజేయడం కూడా మరి నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం. కాబట్టి మరి వర్మ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన వర్మ గారికి అలాగే స్వామివారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై నరసింహ, జై జై నరసింహ. ఇప్పుడు మన వర్మ గారు ఇంతకుముందు ఈ నరసింహస్వామి భక్తులండి. ఈయన ఇంతకుముందు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కారు. ఇప్పుడు వరల్డ్ రికార్డులో కూడా మన నరసింహస్వామి పూజలకి వరల్డ్ రికార్డు కూడా ఎక్కారు. ఈయన మన నరసింహస్వామికి భక్తులు. ఇప్పుడు ముందు ముందు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన మంగళగిరి పుర ప్రజల తరఫున వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జై నరసింహ. జై నరసింహ. నరసింహ గోవింద, నరసింహ గోవింద, నరసింహ గోవింద.